కష్టపడేవాడికి రూ. 10 పెట్టడం వల్ల మీ ఆస్తి ఏం కరిగిపోదు. అంటే ఆడి కష్టానికి ఒక గుర్తింపుతోనే ఒక రూ. 10 ఎక్స్‌ట్రా అడుగుతాడు. ఎందుకంటే మొయ్యలేని బాధ్యత, బరువు తెలిసి తెలియకో ఒకసారి ఏదన్నా ఒక కాంట్రాక్టు బేసిక్‌గా ఒప్పుకుంటే అందులో లాస్ వత్తది, నష్టం వత్తది, లాభం వత్తది. అందుచేత ప్రతి పని కూడా అలాగా అవకతవకలు ఉండవు. అందుచేత కూలి పనైనా సరే, కాంట్రాక్ట్ అయినా సరే, నెల జీతం అయినా సరే కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలనమాట. అంత మాత్రాన్నే ఆ మనిషిని తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్‌కో న్యాయం, రైతుకో న్యాయం, అంటే కూలి పని చేసే లేబర్‌కో న్యాయం కాదు. ముగ్గురు సమానమే. మనం ఏదన్నా బేసిక్‌గా 10 మందికి మంచి కోరుకోవాలి, మంచిగా ఉండాలి. ఆ! ఆళ్ళ సాయం మనం పొందాలి, మన సాయం ఆళ్ళు పొందాలి. ఎందుకంటే అది ఏదన్నా కానీ బంగారం, డబ్బు లేతే ఆస్తులు, అంతస్తులు మనకేమి కూడా రావు. మనం సంపాదించుకుంటేనే మన పైపై మెరుగులు పౌడరైనా, సెంటయినా, బ్రేస్లెటైనా, మెడలో గొలుసైనా, ఆడదానికి బంగారం కొనాలన్నా, సుట్లు కాడ్నుంచి పట్టీల వరకు ఆడదానికి మగోడు విజయం, మగోడు ఆడదానికి విజయం. అంటే ఆడది లేకపోతే మగోడు నెగ్గలేడు. అలాగని చెప్పేసి మగోడు లేనిదే ఆడది గెలవలేదు. ఏంటి అందుచేత పక్కలేసి బోకర్ పనులు చేసే కంట ఒకళ్ళకి గుద్ద కడిగినా తప్పులేదు. అంటే రోడ్డు మీద తడిగుడ్డేసి అడుక్కున్నా తప్పులేదు. అంటే పక్కలేసి బోకర్ పనులు చేసే కన్నా పక్కనోడిని నాశనం చేద్దామని అనుకున్నా, లేకపోతే పక్కనోడి సంసారాన్ని ఈదులో పెట్టాలన్నా చూసినోళ్ళకి నా హెచ్చరిక ఏంటో తెలుసా? నేను ఎదురుపడానంటే ఇలాగే మాట్లాడతా, ఇలాగే ఉంటా. ముక్కు సూటిగా పోయే మనిషిని. ఒకళ్ళ గురించి నేను దన్నం. పాలకొల్లు ఎంపీ కానించి నరసాపురం ఎంపీ వరకు. అంటే ఎవరు చూసినా, కలెక్టర్ చూసినా, లాయర్ చూసినా, జడ్జి చూసినా, పోలీస్ వ్యవస్థ చూసినా నేను ఇలాగే ఉంటా. తగ్గేదే లేదు. ఎందుకంటే మంచిగా ఉంటాను కాబట్టి మంచిగా పెడతాను. తప్పుడు పనులు, తప్పుడు పెసారాలు పెట్టను. కులానికో, మతానికో ఈ లింకులు పెట్టి వదిలేననమాట. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అదే డబ్బున్న వాళ్ళ ఇంట్లో న్యాయం, డబ్బు లేనోడి ఇంట్లో న్యాయం కాదు. అందరి ఇల్లులు సమానమే. అందరూ మనుషులు సమానమే. అండి దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్. గుడజాడ అన్నారో అనలేదో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను పుట్టానో పుట్టనో తెలియదు. కానీ ఆ మాటే వాస్తవం, ఆ మాట సత్యం. ఓకే. జై కాడం ద్వారా, జై నిమ్మల, జై పవన్, జై నరేంద్ర మౌళి.